ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈ యొక్క జూన్ మాసమని మనం జూబిలీ మాసంగా మనం ప్రకటిస్తూ ఉన్నాం. లేవీకాండం 25వ అధ్యాయము 10వ వచనం మనం చదివినట్లయితే, మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా నుండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. స్తోత్రం దేవా. ఈ యొక్క సునాద జూబిలీ గురించి మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి బలపరచమని, ప్రతి వారు తిరిగి దక్కించుకున్నట్టుకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా గమనించాలి, సునాదము లేదా జూబిలీ అంటే ఏంటంటే, మరి ఏదైతే నీ జీవితంలో ఆ పాత నిబంధన ప్రకారం 7 సంవత్సరాల తర్వాత మరి ఒకవేళ ఏదున్నా సరే నువ్వు ఏది కోల్పోయినది తిరిగి సమకూర్చుకునేటువంటి సమయం, సంపాదించుకునే సమయం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మాట ఏంటంటే, ప్రతివాడు తన స్వాస్థ్యము తిరిగి పొందవాలని. ఆమేన్. ప్రతివాడు, ఒక్కరు ఇద్దరు అంటే ప్రతివాడు కూడా తన స్వాస్థ్యము, తన హక్కు, తన యొక్క సంపద ఏదున్నా సరే తిరిగి పొందుకోవలసినటువంటి సమయం. కాబట్టి ఈ యొక్క 2026వ సంవత్సరం జూన్ మాసం సునాద సంవత్సరం లాగా, సునాద మాసంగా నీకు ప్రకటించబడుతూ ఉన్నది. ప్రతివాడు తన కుటుంబంలో తిరిగి రావాలని అంటే, విచ్ఛిన్నమైన కుటుంబాలు కట్టబడాలి, విడిపోయినటువంటి వారు భార్యాభర్తలు కలవబడాలి, మోసపోయిన, లాసిపోయిన, నష్టపోయినటువంటి ప్రతి వ్యాపారము తిరిగి సమకూర్చబడాలి. హల్లెలూయా. కాబట్టి జూబిలీ సునాద సంవత్సరం అంటే సమకూర్చుకునేటువంటి సమయం, సమకూర్చుకునేటువంటి సమయం, తిరిగి సంపాదించుకునేటువంటి సమయం. కొన్నిసార్లు మన జీవితంలో మరి కొంచెం తప్పుడు ఆలోచనలు తీసుకుంటారు, లేకపోతే అజ్ఞానం, అమాయకత్వం, మన శత్రువుగడ అనేటువంటి సైతాన్ని మన చుట్టూ ఉంటాడు. మోసపూరితమైన మనుషుల ద్వారా వాళ్ళ చుట్టూ మనకుండి అనేక ఆలోచనలు ఇచ్చి మన యొక్క జీవితంలో మరి నష్టపోవటానికి ప్రణాళికలు సైతం గడి సిద్ధం చేస్తాడు. ఈ విధంగా ఏ విధంగానైతే ఏంటి, నువ్వు తీసుకున్న నిర్ణయాలు, నీ పక్క వాళ్ళు నీకు ఇచ్చిన నిర్ణయాలు, లేకపోతే అజ్ఞానం, అమాయకత్వం వల్ల ఏదైతే నష్టపోయావో అలా నష్టపోయి పోగొట్టుకున్న సమాధానం ఖచ్చితంగా ఏడంతలుగా పొందుకుంటావు. హల్లెలూయా. ఆనందం ఏడంతలుగా పొందుకుంటావు. అలా కోల్పోయినటువంటి మరి దేవుని సన్నిధిని కోల్పోయాము, ఏడంతలుగా పొందుకునేటువంటి సమయం ఈ జూన్ మాసం, జూబిలీ మాసం. హల్లెలూయా. దేవుని యొక్క నడిపింపు నువ్వు పోగొట్టుకున్నావేమో, ఏడంతలుగా తిరిగి సంపాదించుకునేటువంటి సమయం, తిరిగి పొందుకునేటువంటి సమయం. దేవుని అభిషేకం కోల్పోయినా, పరిశుద్ధతను కోల్పోయినా ఏడంతలుగా పొందుకునేటువంటి సమయం జూబిలీ. హల్లెలూయా. నువ్వు పోగొట్టుకున్న ధైర్యం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, ఆస్తులు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, గౌరవం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, మరి ఖ్యాతి, పేరు, మంచిది ఏదైనా సరే, ఏది కోల్పోయినా కానీ తిరిగి ఏడంతలుగా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. తిరిగి పొందవలను, తిరిగి పొందుకునేటువంటి సమయం, తిరిగి సంపాదించుకునేటువంటి సమయం. నువ్వు ఏ విధంగా నష్టపోయావో, ఎంత నష్టపోయావో, ఏ పరిస్థితిలో నష్టపోయావో, ఖచ్చితంగా ఈ రోజున నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ బంధువుల జీవితంలో ఎవరి నిమిత్తమైన నువ్వు ప్రార్థిస్తున్నావో, పలుకుతున్నావు, ప్రతి వారిది కూడా తిరిగి సంపాదించుకునే సమయం, తిరిగి పొందుకునే సమయం జూబిలీ. హల్లెలూయా. జూన్ నెల జూబిలీ నెలగా దేవుడు మనకిచ్చినాడు. నమ్మిన వారు ఖచ్చితంగా ఈ జూన్ మొదటి రోజునే అద్భుతంగా మీరు సమకూర్చబడుతున్నారు. మీ జీవితంలో మీ యొక్క మరి ఆ యొక్క ఫ్యామిలీ కట్టబడుతున్నది, మీ జీవితంలో ఆ యొక్క వ్యాపారం కట్టబడుతున్నది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ వ్యాపారంలో జూబిలీ, మీ ఇంటిలో జూబిలీ, మీ యొక్క సంసారంలో జూబిలీ, మీ యొక్క మరి రిలేషన్లో జూబిలీ. మీరు ఏ విషయంలోనైతే ఏదైతే కోల్పోయారో అదంతా తిరిగి పొందుకునేటువంటి సమయం, తిరిగి పొందుకుంటున్నారు జూబిలీ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నమ్మిన వారి జీవితంలో దేవుడి యొక్క అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు జూబిలీ మాసం. హల్లెలూయా. కాబట్టి కోల్పోయిన సమస్తము తిరిగి దక్కించుకునేటువంటి సమయం. కోల్పోయినటువంటి సమస్తము ఏదైనా సరే, ఎటువంటిదైనా సరే, అది మానసికమైందా సరే, భౌతికమైందైనా సరే, నీ జీవితంలో ఎటువంటిదైనా సరే, దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆయన ఈరోజు నీ జీవితంలో జూబిలీ మాసంగా చేసి ఉన్నాడు. ఈ యొక్క నెల మొదటి రోజే నువ్వు సమస్తము తిరిగి దక్కించుకోగలుగుతున్నావు.
యోహాను మొదటి సమయంలో 1:30 మొదటి సమయాలు మరి 30 అధ్యాయంలో దావీదు సమస్తము కోల్పోయాడు కానీ సమస్తము తిరిగి దక్కించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12 సంవత్సరాలు రక్తస్రావం శ్రీ సమస్తము కోల్పోయింది కానీ 12 సంవత్సరాలు యేసయ్య దగ్గరికి వచ్చింది, సమస్తము తిరిగి దక్కించుకుంది. జూబిలీ కోల్పోయిందంతా కూడా తిరిగి పొందుకున్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ప్రతి వాడు తన కుటుంబానికి తిరిగి రావాలను. ఈ రోజున భార్యాభర్తలు విడిపోయారేమో, నీ భర్త నిన్ను విడిచి వెళ్ళిపోయాడేమో, లేకపోతే నీ బిడ్డలు నిన్ను విడిచి వెళ్ళిపోయారేమో, ఎవరైనా సరే తిరిగి రావాలను. బ్రదర్, ఇది చాలా సంవత్సరాలు అవుతుంది, చాలా కాలం అవుతుంది, అయితే నువ్వు ఇప్పుడు ఈ యొక్క వాక్యం నువ్వు ప్రకటించలేదు, వాక్యాన్ని ఎత్తిబట్టి నువ్వు మాట్లాడలేదు. ఎందుకంటే భూమి ఆకాశం గతించిపోయినా కానీ దేవుని మాటలు మరి నిరర్ధకం కానేరవని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్యం, ఈ యొక్క మాటలను నువ్వు ఎత్తిబట్టి ప్రకటించి ఏమని చెప్పాలి తెలుసా? ప్రతి వాడు తన కుటుంబానికి తిరిగి రావాలను. విడిచి వెళ్ళిన నా భర్త, విడిచి వెళ్ళిన నా బిడ్డలు, విడిచి వెళ్ళిన నా బంధువులు ఎవరైతే నన్ను విడిచి వెళ్ళారో వారు తిరిగి రావాలని. జూబిలీ, ఆమేన్. జూబిలీ నెల, జూన్ నెల, జూబిలీ నెల ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా అని మీరు ప్రకటించాలి. ప్రియులారా, యేసుక్రీస్తు నామములో నేను నా ఆస్తాన్ని, నా స్వచ్ఛాన్ని, నా యొక్క మరి సమస్తాన్ని నేను తిరిగి పొందుకొనుచున్నాను. జూబిలీ, ఆమేన్. నమ్మినట్టు ప్రతి వారు కూడా ఈ యొక్క వాక్యము వెలుగులో నడిపించబడి ఈ వాక్యపు సత్యాన్ని గ్రహించి వారి జీవితంలో ప్రతిదీ సునాద సంవత్సరం అనగా సునాద నెల, జూన్ నెల, జూబిలీ నెల, జూన్ నెల నమ్మిన వారి జీవితంలో ప్రతిదీ రెస్టోర్ ఎవ్రీథింగ్, సమస్తము తిరిగి దక్కించుకొని అద్భుతమైనటువంటి జీవితము, ఆనందకరమైన జీవితం జీవించడానికి ఈ జూన్ మాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినాడు. కాబట్టి ఇది ఆనందించే నెల, సమకూర్చుకునే నెల, సంతోషించే నెల, సమాధానం పొందుకునే నెల, కుటుంబాలు కట్టబడేటువంటి నెల, మరి అద్భుతాలు స్వతంత్రించుకునేటువంటి నెల. ఇంతకాలం ఎదురు చూసిన ప్రతిదీ ఈ నెలలో మీరు దాన్ని సమకూర్చుకునేటువంటి నెల. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈ యొక్క జూన్ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టావు. ఈ యొక్క జూబిలీ నెలగా మాకు ఇచ్చినందుకు వందనాలు. సమస్తము తిరిగి దక్కించుకొని, తిరిగి సమకూర్చుకొని గొప్ప గొప్ప సాక్ష్యాలు ఈ రోజు నుంచే ప్రతి వారి జీవితంలో మరి నెరవేర్చబడేటకు, ప్రతి వారి జీవితంలో పొందుకునేటకు నువ్వు చేసినందుకు ఈ యొక్క జూన్ నెలను జూబిలీ నెలగా మార్చేసినందుకు వందనం తెలుస్తూ యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని తండ్రి. ఆమేన్.